హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము నెల్లూరోళ్ళమండి. మా నెల్లూరు చేపల పులుసు ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తారా? రండి చూద్దాం. ప్రాసెస్‌లోకి వెళ్దాం రండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకొని ఒక గుప్పెడు చింతపండు నానపెట్టుకోండి. ఇప్పుడు మనం చేపల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చేపల కూరలో వేసుకునే పౌడరు. ముందుగా 2 స్పూన్లు మెంతులు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. వాటిని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి పచ్చిగా ఉన్నాయనుకో చేదుగా ఉంటుంది. అందుకని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి సిమ్‌లో పెట్టుకొని స్టవ్‌ని. ఇప్పుడు దాన్ని చల్లారాక మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇలాగ రోకల్లో పెట్టి దంచుకోవచ్చు పౌడర్‌ని. ఆ పౌడర్ వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది. నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది చేపల కూర అనేది. మా నెల్లూరోళ్ళు చేస్తారండి చేపల కూరని. ఒక్కోరు ఒక్కో స్టైల్‌లో చేస్తారు కానీ ఇదొక స్టైల్. ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో. నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఆ పౌడర్‌ని పక్కన తీసి పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ చేపల కూరకి. ఇది వేస్తే కానీ బాగుండదు చేపల కూర అనేది. నేనిప్పుడు సముద్రం చేపలతో చేస్తున్నానండి. మంచినీటి చేప కాదు, సముద్రం చేప ఇది. దీని పేరు బుడేలంటారండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ చూడండి అక్కడ. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఈ పాత్ర అనేది ఏంటి దీంట్లో చేసింది అనుకుంటున్నారేమో, ఇది మా మావయ్య గారు కొనుక్కున్నారండి. వాళ్ళకి పెళ్ళైన కొత్తల్లో. అది గుర్తుగా అలా ఉంచేసుకున్నాం మా మామయ్య గుర్తుగా. ఇప్పుడు మా మామయ్య లేరు కదా అందుకని. ఇలా ఉంది ఏంటి అనుకోకండి. దీంట్లో చేపల కూర చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రీగా కూడా ఉంటుంది ముక్క విరగకుండా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులోనే టమోటాలు కూడా వేసుకోండి. అవి మగ్గాక ఇప్పుడు మనం అల్లం పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అల్లం పేస్టు అవి ఇవి పచ్చి వాసన వస్తే టేస్ట్‌గా ఉండదు కూర. బాగా వేయించుకున్నాక అందులోనే పసుపు, ఉప్పు, కారం వేయండి. అవి కూడా బాగా వేయించుకోవాలండి. పచ్చిగా వేసుకుంటే పచ్చి వాసన వస్తుంది ఫ్రెండ్స్. అందుకని ఇలా వేసుకోండి. ఇప్పుడు చేప ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వాటిని మగ్గించుకోండి. ఎందుకంటే ఉప్పు, కారం, పసుపు బాగా పడుతుంది. చేప అనేది కర్రీలో తెల్లగా ఉండకుండా మనకి మంచి కలర్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం చింతపండు ఉంది కదా దాన్ని బాగా పిసుక్కొని పులుసులా ఇలా చేసుకొని దాంట్లోండి తొక్కంతా తీసేయాలండి. ఇలా పులుసు పోసుకొని మళ్ళీ కలుపుకొని మనకి చేప మునిగేంత వరకు కొంచెం మరీ ఎక్కువ కాదు. చేప మునిగేంత వరకు పులుసు పోసుకోండి. ఇప్పుడు నేను పోసాను కదా అలాగా. ఇప్పుడు ఉప్పు, కారం ఇప్పుడైతే చూడొద్దు. ఒక 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 5 మినిట్స్ తర్వాత అప్పుడు చూడండి. అప్పుడు మీకు నచ్చినట్టు ఉప్పు, కారం వేసుకోండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఉడికించుకున్న తర్వాత మన పౌడర్ ఉంది కదా చేపల పౌడరు అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక 15 నిమిషాల వరకు మళ్ళీ మగ్గించుకోవాలి. చిక్కగా వచ్చే వరకు కర్రీని అలాగే పెట్టుకోండి. ఎందుకంటే పులుసు అనేది పల్చగా ఉంటే బాగుండదు. చిక్కగా ఉంటేనే బాగుంటుంది. లాస్ట్‌లో కొత్తిమీర అలా చల్లుకొని అలా స్టవ్ ఆపేసుకోండి. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటివి కావాలంటే మెసేజ్ చేయండి.